హలో హలో, ఎవరండి? మీరెవరండి? మీరెవరండి? కాల్ చేసి ఎవరంటారండి? మీ నెంబర్ నాకు మిస్డ్ కాల్ వచ్చింది. మీరే మిస్ కాల్ ఇచ్చారండి. లేదు లేదు, నాకే రాంగ్ నెంబర్ వచ్చింది. అండి. రాంగ్ నెంబర్ అండి. మీ పేరు పౌలేనా? అవునండి. ఆహా, ఏంటంటే రాత్రి ప్రవీణ్ తిడుతున్నారు మీరు? ఎవరండి? మీరే. నేనేం తిట్టలేదండి, మీరే తెచ్చారుగా. అందుకే మీ నెంబర్ యూట్యూబ్లో పెడుతున్నానండి, కాల్స్ వస్తాయి, కొంచెం సమాధానం చెప్పండి దయచేసి. నేనేం తిట్టలేదండి. అదే సార్, ఇప్పుడు మీ నెంబర్ అందుకే యూట్యూబ్లో పెడుతున్నాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో. ఓకే. మీరు కనుక ఇప్పుడు యేసు తండ్రి ఎవరన్నప్పుడు మీరు సమాధానం చెప్పలా. అర్థం కాలే. యేసు తండ్రి ఎవరంటే మీరు సమాధానం చెప్పలా, బూతులు తిట్టారు మమ్మల్ని. నేనేం తిట్టలేదు సార్. తిట్టారండి. తిట్టలేదండి. వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశానుగా, గోపి సనాథ్ ఛానల్ వస్తే చూడండి ఒకసారి మీరు. మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టాను, ఎవరైనా ప్రేక్షకులు కాల్ చేసి అడిగితే ఏమైనా యేసు తండ్రి ఎందుకు పేరు చెప్పలేదని అడిగితే మీరు చెప్పండి వాళ్ళకి సమాధానం. నేను మీకు కాల్ చేయమని చెప్తాను సార్, మీరు చెప్పండి. ఆ? నేను మీకు కాల్ చేయమని చెప్తాను సార్, మీరు చెప్పండి. యేసు నేను నమ్మలేదుగా. This call is now being recorded. సార్, యేసుని మేము నమ్మలేదుగా, వాడి తండ్రి పేరు వాడు వ్యభిచారం వల్ల పుట్టాడని చెప్పి మేము నమ్ముతున్నాము. నమ్మలేనప్పుడు నీకు ఎందుకు సార్? మరి నమ్మలేనప్పుడు మీరు ఎందుకు ప్రవీణ్ కాల్ చేయటం మరి? ఓకే, నేను కృషిపాల్ గురించి చెప్పడానికి కాల్ చేశాను సార్. అసలు ఖుషిపాలు ప్రవీణ్కి ఎందుకు నీకు కాల్ చేయటం? కృషిపాల్తో ఇంటర్వ్యూ చేశారు కదా, చేస్తే ఇప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏంది దాంట్లో? నీకు వచ్చిన ఇబ్బంది ఏంది ఖుషిపాల్తో ఇంటర్వ్యూ చేస్తే? అవునండి, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మేము. ఏం ఇన్ఫర్మేషన్? ఏదో ప్రవీణ్కి చెప్తాను, ప్రవీణ్ అడిగి తెలుసుకోవచ్చు కదా మీరు. ప్రవీణ్ అడిగి తెలుసుకోండి. నేను అదే అందుకే ఇప్పుడు మీకు ఎందుకు కాల్ చేశానంటే మీ నెంబర్ యూట్యూబ్లో పెట్టానండి, చూడండి సార్. వాళ్ళు అడుగుతారు యేసు తండ్రి ఎవరు, నువ్వు నమ్ముకున్నావు కదయ్యా, యేసు తండ్రి పేరు చెప్పాయా అని అడుగుతారు. మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నా. నేనేం మిమ్మల్ని ఏమి తిట్టడానికో లేకపోతే దూషించడానికో నేను ఫోన్ చేయలేదు. ఆల్రెడీ దూషించారు కదా సార్ నైట్. ఎవరు? మీరు దూషించారుగా. నేనేం దూషించలేదు సార్. రికార్డు ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది, వినండి. మీరు దూషించారు లేదా? పెట్టండి సార్. పెట్టాను, అదే చెప్తా. అయ్యో, నేను అప్పుడు అప్లోడ్ చేస్తున్నా, కరెక్ట్ గా 5:30కి వస్తుంది వీడియో. అదే సార్, నేను బుద్ధులు మాట్లాడలేదు సార్. మీరు అది వీడియోలో ఉందే కదా సార్ బతికేదంతా. అయ్యా ఒక్క నిమిషం విను. పతివ్రత శిరోమణి ఒకసారి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం నోరు జారినావు అంటే, మీ అమ్మకి మీ నాన్నకు నువ్వు పుట్టావని గ్యారెంటీ, మీ అమ్మ వేరే ఆవిడతో నిన్ను కనొచ్చు కదని ఫస్ట్ మాట నువ్వు మాట్లాడింది నువ్వే. విను, ఆడియో విను. నేను మాట్లాడలేదండి. మీరు కనుక మాట్లాడకపోతే ఒక నిమిషం. మీరు మరియమ్మనే. అవును, మరి యేసు తండ్రి ఎవరని అడిగా, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మా అమ్మ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? మీరు ఆయనతో మా అమ్మ గురించి మాట్లాడడం మీకేం అవసరము? ఫస్ట్ మీరు మాట్లాడితే నేను మాట్లాడాను. మీరు అడిగారు కాబట్టి నేను అడిగానండి. మా అమ్మ గురించి మీకెందుకండి? మరియమ్మ గురించి మీకెందుకండి? మరియమ్మ నేను ఇంతకుముందు ఎక్స్ క్రిస్టియన్ కదా. ఎవరు? నేను. ఇప్పుడు ఎవరు? ఎక్స్ క్రిస్టియన్ కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా. నాకు ఎవరైనా ఫోన్ చేసి అడిగితే. అవునయ్యా, మీరు ఇప్పుడు ఎవరు హిందువా ఎక్స్ క్రిస్టియన్? నేను ఎక్స్ క్రిస్టియన్. నేను హిందువు కాదు, నేను ఎక్స్ క్రిస్టియన్. ఎక్స్ క్రిస్టియన్ ఎందుకు అవుతారు? ఎందుకు కాదు? ఎత్తుకున్నప్పుడు మీరు హిందూ అవుతారు కదా బాబు. ఇప్పుడు నేను పాస్టర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్స్ క్రిస్టియన్ అవుతాను. అవును సార్. మీరు ఇప్పుడు ఎవరు ప్రస్తుతానికి? ఎవరు? ఒక గోపినే. సనాతనాన్ని పెట్టుకోరు కదా. అవును, పెట్టుకుంటే మీరు హిందూ అవుతారు కదా. మరి ఎందుకు అవుతారు? నీ పేరు రాము, నువ్వు హిందూ అయిపోతావా? అక్కడ సాంబశివరావు గారు ఉన్నాడు, సాంబశివరావు హిందూ అయిపోతాడా? అవును సార్, నా పేరు. నీ పేరు కాదా? సాంబశివరావు అరగుండు గాడు ఉన్నాడు, ఆడు హిందూ అయిపోతాడా? సాంబశివరావు అని పెట్టుకున్నాడు, వెంకటరావు అని పెట్టుకున్నాడు, సుబ్బారావు అని పెట్టుకున్నాడు, హిందూ అయిపోతాడా? అరగుండని తిట్టడం ఎందుకు సార్ వాళ్ళని? తిట్టడం ఏంది? అరగుండు అంటే సగం పేరయ్యా, అది గుండు సగం ఉందని అర్థం. మనిషిని గుర్తుపట్టాలంటే పేరు చెప్తే నువ్వు గుర్తుపడతావో లేదో అని చెప్పి అలా చెప్పాను. ఎందుకు సార్ అలా ఎక్కిరించడం ఎందుకు సార్? అదయ్యా, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న యేసు తండ్రి ఎవరని ఇంతకు సమాధానం రాలే నీ దగ్గర నుంచి. యేసు తండ్రి ఎవరు? యెహోవా. చూపించు బైబిల్లోంచి రిఫరెన్స్. చాలా చూపించాను కదా. ఇప్పుడు మీరు రిఫరెన్స్ చూపించి, కొత్త నిబంధనలు యెహోవా అనే పేరు చూపించి, యేసు తండ్రి పేరు వద్దులే గాని. కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు చూపించు. ఆ యెహోవానే తండ్రి అని సంబోధించాడండి యేసుప్రభు. ఎందుకు? తండ్రికి పేరు లేదా? పాత నిబంధనలు అంతా ఇది యెహోవాకు అని చెప్పినప్పుడు కొత్త నిబంధనలు ఎందుకు తొక్కేశారు? ఆల్రెడీగా యూదులకి ఇశ్రాయేల్ ప్రజలకి తండ్రి ఎవరో తెలుసు, యెహోవా. మరి అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు నీ తండ్రి ఎవరైనా ఎందుకు అడిగారు మళ్ళీ అక్కడ యూదులు? ఆల్రెడీగా వాళ్ళు బైబుల్లో నీ తండ్రి ఎవరైనా అడుగుతారు యూదులు ఆయన్ని.
నువ్వు నా తండ్రిని చూసి నన్ను చూసింటివో నా తండ్రిని చూస్తే అంటాడు. మరి ఆ తండ్రి అవును, ఎవరన్నప్పుడు యెహోవా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావురా కొత్తగా మీరు ఎందుకన్నా యేసు? మీరు మీరు ఎవరైతే ఆ. యెహోవా మీరు ఎవరైతే బాబు, తండ్రి అనుకుంటున్నారో ఆయన నా తండ్రి అని నీవు చెప్తున్నాడు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అన్నాడు. మరి యెహోవా ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అతన్ని చూడలేదు కదా అప్పట్లో. మరి నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు మరి యెహోవాకు రూపం లేదు, ఈయనకు రూపం ఉంది. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు ఎట్టయితే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తలకాయ ఉందా, బుర్ర ఉందా, దొబ్బిందా నీకు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అన్నాడు. అవునా? ఈయనకు రూపం ఉంది, ఆయనకు రూపం లేదు. ఎట్లయిద్ది? ఈయన చూస్తే ఆయన ఎట్లయిద్ది? వాళ్ళ నాన్న జోసఫ్ అవుతాడు అప్పుడు. బాబు, ఓ బోస్ బాబు, హలో. హలో, చెప్పండి, ఎవరు? ఇప్పుడు దేవుడి గురించి ఎవరు మాట్లాడింది? ఎక్కడ ఇప్పుడు ఆ? ఎక్కడ బాబు? ఇన్స్టాలా? ఆ? ఆ రీల్స్లా రీల్స్లా ఏ రీల్స్? ఆ? ఎక్కడ, దేంట్లో? నువ్వు అసలు క్లారిటీ చెప్పాలి కదా. యూట్యూబా, ఇన్స్టాగ్రామా, లేదా ఫేస్బుక్? ఎక్కడ? వాయిస్ నాదే అది. హలో. హలో, బాబు, అది వాయిస్ నాదే, నేనే మాట్లాడింది. దేవుడి గురించి ఎందుకు మాట్లాడారు మీరు? ఏ దేవుడి గురించి? మేరీ మాత గురించి. నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు కాదు, నువ్వు చూసినావా? గర్భం అనేది మొగుడుతో మాత్రమే చేయించుకోవాలి, వేరే వాళ్ళతో చేయించుకుంటే పతివ్రత కాదన్న దాంట్లో మీ అభ్యంతరం ఏంటి? నేను అడిగిన ప్రశ్న తప్పంటారా? నువ్వు వేసిందే రాంగ్ క్వశ్చన్ ఆడ. రైట్, మీరు చెప్పండి. పోనీ క్వశ్చన్ మీరు అడగండి, నన్ను అడగండి క్వశ్చన్. నువ్వు ఒకసారి ఏ ఊరు మీది? ఆ ఊరితో నీకు పనే ఉంది. ఇప్పుడు నీకు ప్రశ్న కావాలా? నువ్వు వీడికి వస్తే నీకు ఆన్సర్ చూపిస్తా నేను. ఎక్కడికి రావాలి? ఖానాపూర్ రా. ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడే కదా? ఆ? పోలీస్ స్టేషన్ ఉంది అక్కడే కదా, ఖానాపూర్ లోనే కదా పోలీస్ స్టేషన్ ఉంది. ఆ. అక్కడే మా ఇల్లు, అక్కడే దగ్గరలోనే. ఎప్పుడు కలుద్దాం మరి? నువ్వు ఎప్పుడంటే అప్పుడు కలుస్తా. సరే, ఒక గంటలో బయలుదేరుతాను. నువ్వు ఆటో తోలుతావు కదా? ఆ? నువ్వు ఆటో వాడివే కదా? ఆ. నువ్వు ఆటో వాడివే కదా? కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. నేను ఒక్కనే సింగిల్ గా వస్తా, మీ ఆటో వాళ్ళందరినీ తీసుకురా, మాట్లాడదాం మరి. నేను ఒక్కనే సింగిల్ గా వస్తా. నువ్వు రా. ఎందుకు తీసుకురా, మీ ఆటో భాయాలను తీసుకురా, చాలా మంది ఉంటారుగా. చాలా మంది అవసరం లేదు, నేను ఒక్కనే చాలు నీకు. సమాధానం చెప్పు ముందర, తర్వాత కలుద్దాం. నేను వస్తాలే కదా, ఎక్కడికి పారిపోను. ఇప్పుడు మీ ఆవిడ ఉంది బాసు, మీ ఆవిడ మీ ఇద్దరు పిల్లల్ని కన్నారు కదా, కానీ మేరీ అనే ఆమె వేరే వాళ్ళతో కన్నది. ఇది నా అబ్జెక్షన్. తప్పే ఉంది నేను అడిగిన దాంట్లో. నువ్వు ఏ దేవుని మొక్కుతావు? నేను రాముని మొక్కుతాను. రాముని మొక్కుతావా? అవును. వేరే దేవుళ్ళని మొక్కవా? అడిగిన దానికి నేను చెప్పాను. నీకు ఏ కూర ఇష్టం అంటే నాకు దోసకాయ కూర ఇష్టం అన్నా. మళ్ళీ నీకు వేరేది ఇష్టం లేదా అంటే ఉన్న అన్నిట్లో కల్లా ఇష్టమైంది చెప్పాను నేను. అదే సాయంత్రం నేను చర్చి అయ్యగారిని తోలుకొని వస్తా. తెచ్చి అయ్యగారా? లైన్ లో కలిపి మాట్లాడుతున్నా అయ్యగారిని. అదే తోలుకొని వస్తా, మాట్లాడు. స్వామి, అయ్యగారు లైన్ లో కలిపిలేక మాట్లాడదాం. నేను వేరే పని మీద ఉన్నా. మరి పని మీద ఉన్నాడు, వీలు చూసుకొని ఫోన్ చేయాలి కానీ మధ్యలో మూడు వచ్చినట్టు ఫోన్ చేస్తే ఎట్టా నువ్వు? ఇప్పుడు మా వాళ్ళు పెట్టిరైతే నేను ఇంటున్నా. మీ వాళ్ళు ఎవరు? మీ వాళ్ళకి ఫోన్, నేను మాట్లాడతాను. ఎవడు నిన్ను ఫోన్ చేయమన్నాడు? ఎవడు వాడికి ఫోన్, నేను మాట్లాడతాను. బ్రో బ్రో ఆ మేమంతా హిందువులు. ఇప్పుడు నీతో మాట్లాడిన ఒక ఆయన పాస్టర్. ఈడ నాకు జోసఫ్ అని వచ్చింది పేరు. జోసఫ్ కాదు, మోజేస్ గాని. మోజేష్. నీతో మాట్లాడిన ఒక్కనాయన చర్చికి పోయేది. మేమంతా హిందువులమే. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో హిందువులు అండి, అతను క్రిస్టియన్ అన్నాడు. నా డౌట్ ఏం లేదు. అదే నేను అడిగిన ప్రశ్నలో తప్పు ఉంటే చెప్పమానండి, దాంట్లో ఏముంది? నేను అదే తప్పేమన్నా చెప్పు కాక అంటే నీకు ఫోన్ నంబర్ అని ఇందాక నుంచి అడిగితే అవును. చూసి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హిందూ అన్నారు, ఎవరు క్రిస్టియన్ నాకు సంబంధం లేదు. భారతదేశంలో ఆడవాళ్ళందరూ కూడా భర్తతో మాత్రమే గర్భం చేయించుకుంటారు, అవునా? పిల్లలు ఆయనతోనే కంటారు, అవునా? అవును, అది వాస్తవం మాట. మీరు దీనికి ఒప్పుకుంటారా? మీరు అందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళంతా ఒప్పుకుంటాం. మరి మేరీ అనే ఆమె పెళ్లికి ముందరే గర్భం చేయించుకుంది. మరి ఆమె పతివ్రత ఎట్లా అయింది? అంతే. నేను అడిగిన ప్రశ్న ఇది. మరి దీనికే రోషం పట్టుకొచ్చి సమాధానం చెప్పాలిగా. మరి వాడు దేవుడు ఎట్టయితాడు? అట్లా పుట్టినాడు, వ్యభిచారం వల్ల పుట్టినాడు. అది ఆయన చెప్పండి, మోజేస్ గారికి చెప్పండి. నేను అడిగిన ప్రశ్నలో తప్పు ఉంటే
అదే అప్పుడు మేము మీతో వాదన చేయమని చెప్పండి, నన్ను కలపని చెప్పి అయ్యగారిని తీసుకొని రమ్మనండి. సరే రైట్ అండి, ఓకే. ఓకే అండి.